నానే ఉండమంటే లేకపోతే ఎప్పుడెప్పుడు పడేస్తారు నాన్న కూడా ఈడేగా ఏం లేదు ఇది పద్దెనిమిది అన్నం మామూలుగా చూడు ఇది 18 ఇది ఒకసారి వాసన చూడు పారేస్తామయ్యా మనం తీసి పారేస్తామా పారేయాలని పారేసినామా అట్లా పారేయాలని పెట్టానా పారేయలేదు పారేస్తా అంటున్నారు సైకాలజికల్గా ప్రాబ్లం ముందు వీళ్ళు డైవర్ట్ మాట్లాడుతూ అక్కడ కనీసం ఫుడ్ సందర్శించడం లేదు. మేము చెప్పితే కానీ వాళ్ళు ముందుకు పోవడం లేదు. కావున ఇక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాజమాన్యం కానీ దీనిపైన స్పష్టత ఇవ్వాలి. కనీసం నిన్న జరిగిన 2 అమ్మాయిలకి నిన్న ఏం జరిగిందంటే హెల్త్ బాగలేక మన ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నిన్నైనా వచ్చి మన ప్రభుత్వ అధికారులు ఏమైనా కానీ సబ్ కలెక్టర్ కానీ మన బీసీ హాస్టల్లో సందర్శించాడా లేదా అనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఏ ఒక్క అధికారి కూడా నిన్న పోయి ప్రభుత్వ హాస్టల్లో సందర్శించింది లేదు. కావున మళ్ళీ ఈరోజు మేము సబ్ కలెక్టర్కి ఫోన్ చేస్తే ఆయన ఎంఆర్ఓ గారిని పంపించినాడు. ఎంఆర్ఓ పంపిస్తే ఆయన అక్కడ వచ్చేయడానికి 1 గంట చేసినాడు. అలాగే అక్కడ ప్రభుత్వ హాస్టల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ పోయి ఆల్రెడీ 15 మంది విద్యార్థులు అడ్మిట్ అయ్యారు. మళ్ళీ ఒక 3-4 విద్యార్థులు టాబ్లెట్లు వేసుకొని అక్కడే ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వ అధికారులు అక్కడ ఉండే వార్డెన్లు కానీ ఏం చేస్తున్నారు? మిగతా విద్యార్థులకు ఉత్త టాబ్లెట్లు ఇచ్చి పంపిస్తున్నారా? కావున ఎవరైతే ప్రభుత్వ అధికారులు అక్కడ ఉండే హాస్టల్ వార్డెన్లు నిర్లక్ష్యం వల్లనే ఈ విద్యార్థులు ఇలా జరిగింది. కావున ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని వార్డెన్లు మేల్కొని ప్రభుత్వ హాస్టల్లో మెను ప్రకారంగా నాణ్యతను పాటించి ఫుడ్ను అందజేయాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ మన ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ హాస్టల్లో నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక ఇద్దరు విద్యార్థులు వచ్చారు. ఆ విద్యార్థి అసలు 1/2 వస్తున్నా కూడా ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందన లేదు? కనీసం అక్కడ మెడికల్ క్యాంప్ అన్న నిర్వహించారా ప్రభుత్వ హాస్టల్లో? కావున అక్కడ ఉండే ప్రభుత్వ హాస్టల్లో ఉండే ప్రతి ఒక్క విద్యార్థినికి బ్లడ్ టెస్ట్ కానీ ఇతరత్ర టెస్టులు నిర్వహించి రిపోర్టులు చేసి ఇక్కడ ప్రభుత్వానికి నివేదిక అందించి విద్యార్థులకు తగు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నవీన్ కుమార్, NSU జిల్లా ప్రధాన కార్యదర్శి.